స్వామి ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంట్రోల్ రూమ్లో జాబ్లో జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ ఊరు కొత్త, ఈ జనాలు కొత్త, ఈ జాబ్ కొత్త. నీకు తెలుసుగా, ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని 15 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. అది వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నీదే. ఈ వైజాగ్ 3 మర్డర్లు 6 మానభంగాలుగా ఎలగాలి. కానీ నేను మర్చిపోను, వచ్చిన దాంట్లో 10% నీకు, జస్ట్ 90% వీడు డైరెక్ట్ గా దేవుడితో బిజినెస్ మాట్లాడేస్తున్నాడు. అందుకే ఆ దేవుడే మనకు దారి చూపెట్టాడు. పదని చెప్తాను. మీరు నమస్తే. కృష్ణమోహన్ ఏంటి? మీరే కదా? అలర్ట్! ఎవరే మీరు? పీకే ఖాన్ ఐపీఎస్. ఇదిగో కంట్రోల్ రూమ్. పేర్వారం సోములు ఐపీఎస్. ఈవిడెవరు? తీసుకో చెప్తున్నా. దాసరి మైసమ్మ ఐపీఎస్. మీకు యూనిఫామ్ లేయా? యూనిఫామ్ వేసుకొస్తే వాళ్ళు గుర్తుపడతారని ఇలా మఫ్టీలు వచ్చాం. ఎవరాళ్ళు? ఎవరంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి, కుదరకపోతే లేపేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. ఎవరయ్యా ప్లాన్ చేసింది? ఎవరు చెప్పే టైం లేదు, ముందు అక్కండి. నేను ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు ట్రైనింగ్ లో ఉండగానే కింగ్ అనే బొంగున వాళ్ళకి తెలిసిపోయింది. కంట్రోల్ రూమ్. సెక్యూరిటీ మనీ ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు. సెక్యూరిటీకి ఎస్ఐ గారు పాపం. ఎస్ఐ అయితే ఏంటి, ఐజీ అయితే ఏంటి? వీటి సస్తే చావనే ఉండరా. సెక్యూరిటీ క్యాన్సిల్. పదండి. Yes. ఇక మైసమ్మ నువ్వు నా పక్కన రా. Take a fat zone. You are under arrest. Everything fine. Oh, no, nobody can kill Kistamala her. Come on. For every people, bye. థ్యాంక్స్ బ్రదరు. నన్ను కిడ్నాప్ చేస్తారా? నా షర్ట్ నాకు ఇచ్చే. ఊరికే నీ డ్రెస్సే కాదు, నీ డ్యూటీ కూడా మావాడు చేస్తాను. పేరు నీది, ఫేస్ మావాడిది. కరెక్ట్. సీట్ నీది, సిట్టింగ్ మా వాడిది. మరి ఆ పోలీసులు అని పెద్ద ఐడెంటి కార్డు చూపించారు. ఆ రెడ్డి గారు ఎవరు చెప్పిండు? నువ్వే కదా చెప్పాను. సెల్ ఫోన్ రీఛార్జ్. వామ్మో, మీరు మామూలు ముదుర్లు కాదు రో. ముదుర్లం కాకపోతే సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు 40 నిమిషాల్లో ఎలా దోపిడీ చేస్తాం? దోపిడియా? ఏం లాభం? ఇప్పుడు ఆ డబ్బు కంట్రోల్ రూమ్ కింద ఉంది కదా. కంట్రోల్ రూమ్ కింద. అందుకనే కదా ఈ తిప్పలు, ఈ గెటప్పులు. చెప్పరా, మన చరిత్ర అంతా చెప్పరా. ఆ రోజు ఏమైందంటే చరిత్ర Feeling the fire with a burning desire. Jump around now. Feeling the fire with a burning desire. Listen to me when I'm on the scene. Your love is so new, it makes me feel blue. సినిమాలు చూస్తే యాక్టర్లు అవుతారేమో కానీ ఇన్స్పెక్టర్లు ఎవరమ్మా? ఫిజిక్ ఉండాలమ్మా, ఫిజిక్. స్లోగా. మిస్టర్ కృష్ణమోహన్ ఎస్ఐ. నిన్ను కాదు బాడుకో. నీ సర్టిఫికేట్స్ రెడీ. నువ్వు కంట్రోల్ రూమ్ లో ఎంటర్ అయిపో. ఏం చేద్దాం? రేయ్, ఫుల్ బాటిల్ ఇచ్చి కూల్ చేద్దాం. కడుపు నిండా తాగన్నయ్య. క్రిమినల్ పోయినా అంత వద్దులే. మనసున్నాడు ఈ తమ్ముడు. రిలాక్స్ అవ్వన్నయ్య, రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అన్నమాను వెళుతున్న షిప్పులో. Robin Hood is from Rajamandre. He's Bob Jack. He's the dollar with the poker raid. Bob Jack. He does a lot of for all the rats. Bob Jack.
పోలీస్ డ్రెస్ వేసుకుని మోసం చేయడానికి నీకు ఎన్ని గుండెలరా నిన్ను పోలీస్ వేషం వేసుకుని డబ్బులు వసూలు చేస్తారా కుత్తే నిన్ను ఒరేయ్, ఇవాళ నీ అంత చూస్తాను ముందు రాదు ముందు రాదు రాదు ఏంటిది కింద పడేయండి పడేయండి మా హోల్ కంట్రోల్ రూమ్ లో ఉన్న ఏకైక సోలో గ్లామరస్ లేడీ ఎస్ఐ అయ్యా సావిత్రి ఆవిడ ఏం చెయ్యకు. నీ డిమాండ్స్ ఏమైనా ఉంటే చెప్పు, కమిషనర్ గారు తీరుస్తారు. ఆవిడ వదిలే, చాలా డెలికేట్. అయితే ఓ పని చేయండి, నాకు పారిపోవడానికి హోండా సిటీ కారు 25 లక్షల క్యాష్ అరేంజ్ చేయండి. విన్నారు కదా సార్, వెంటనే అరేంజ్ చేయండి సార్, సావిత్రి సేఫ్ అవుతుంది. అడగగానే అరేంజ్ చేయడానికి ఇది బ్యాంకా? కుదరదు. ఏయ్! ఏం చేసుకుంటాడో చేసుకోమని. అయ్యో. కావాలంటే ఒక 1116 క్యాష్, స్టేషన్ లో పడి ఉన్న సైకిల్లో ఒక సైకిల్ ఇస్తాను. దీన్ని కళ్ళకంత చీప్ రౌడీలా కనిపిస్తున్నానా? వేసేస్తా దీన్ని. అగవయ్యా బాబు, ఇప్పుడేగా చర్చలు మొదలయ్యాయి, అప్పుడే విఫలం అయ్యాయి అనుకుంటే ఎలా? ఇదిగో కావాలంటే నేను 116 ఇస్తాను. నేను 116 ఇస్తాను, నువ్వెంత ఇస్తామ్మా? అరే చూప్, వినాయక చతుర్థికి చందాలు ఇస్తున్నారా మీరు నాకు? దీని వేసేస్తా నేను. వేయద్దు. వేసేస్తా దీన్ని. అన్నయ్య ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావడం. వేసేస్తే పోలా? అరే చూప్. మెంటల్ మెంటల్ చేసేయమంటావేంటి? తిక్క తిక్కగా మాట్లాడుకు. నేను కరెక్ట్గానే ఉన్నాను అన్నయ్య, మీరే కరెక్ట్గా లేరు. రౌడీ అన్నయ్య, నీకు విషయం అర్థం కావట్లా. నువ్వు ఈ సతీ సావిత్రిని కలిసిన తర్వాత పారిపోటాలు ఉండవు, డైరెక్ట్ గా పైకి పోటాలి. ఎందుకంటే నువ్వు ఇంటి కాల్చిన తర్వాత వీళ్ళంతా నేను కాల్చేస్తారు కదన్నయ్య. ఎలాగా అన్నయ్య, నువ్వు ఇటు మర్చిపోతున్నావు. నీ చేతిలో ఉన్నది పోలీస్ రివాల్వర్. అది ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు పేలదో వీళ్ళకే తెలియదు. దాంతో నీకు ఇంత రిస్క్ అవసరమా? ఆలోచించుకో. అదే ఇప్పుడు నువ్వు లొంగిపోయావు అనుకో, కేసు కోర్టుకి వెళ్తుంది, నీకు బెయిల్ వస్తుంది. ఆ తర్వాత తిరిగి బయటకు వచ్చి బీర్ తాగుతూ బిర్యానీ తినదు. కాదని రెచ్చిపోతే చచ్చిపోతావు అన్నయ్య. ఒకవేళ బతికినా ఈ బతికెందుకురా దేవుడా అని అనిపిస్తారన్నయ్య ఈ పోలీసులు. వన్స్ కమిట్ అయితే నా మాట నేనే విన్ను, వీడి మాట వినేదేంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా. వేసే అన్నయ్య, కమాన్ నొక్కే. అన్నయ్య ఆగు, ఆగన్నయ్య, అన్నయ్య వేసేయ్. అరే మొహమాట పడతావేంటి, వచ్చేసి. ఏంటి బలవంతం పెడతావు? నాకు బేలు బీరు బిర్యానీ కావాలి, చావక్కర్లేదు. నేను ఇక్కడే ఉండిపోతాను. సార్ గన్. వెల్ డన్ వెల్ డన్. Thank you. చిన్నవాడివైనా చాలా సీరియస్ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేసావు. అయినా ఆ ముండోని మాటలతో మేనేజ్ చేయించడం నీకెలా అనిపించింది అయ్యా? నాకే అనిపించలేదు. సినిమాలు చూడలేదేంటి? కరెక్టే సార్. కీప్ ఇట్ అప్. అవును, ఇంతకి నువ్వెవరు? కృష్ణ మనోహర్ సార్, కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాను. Feeling the fire with a burning desire. కృష్ణ మనోహర్. నువ్వేనయ్యా? సార్ నీలాంటి యంగ్ ఆఫీసర్స్ అవసరం మన డిపార్ట్మెంట్ కి ఎంతైనా ఉంది. ఈయన సిఐ సింహం. సింహం, ఈ రోజు నుంచి ఇతను నీ సబార్డినేట్. ఏడుకొండలు సార్. వెంటనే ఇతనికి క్వార్టర్స్, వెహికల్ ఏర్పాటు చేయి. అలాగే సార్. ఇతని సీట్ చూపించు. ఎస్ సార్. మీది మీ దగ్గర ఉంచుకోండి. రండి సార్. ఏంటి వాడిని అంతగా చూస్తున్నావు? సీనియర్లు మేము ఎక్కడున్నాం, మమ్మల్ని పట్టించుకో. ఆ దేశ ముద్దును పడేసే ఆడముదురు ఎక్కడో ఉంటుందిలే. కళ్ళు మూసుకుని రోడ్ క్రాస్ చేస్తావా? పందెం కట్టడానికి దానికి బుద్ధి లేకపోతే నీకేమైంది? వన్స్ కమిట్ అయ్యాక నో కాంప్రమైజ్. 2000 రెడీగా పెట్టు. టట్టడా! ఎవరు నువ్వు? ఈ రోడ్డు ఏమన్నా నీ బెడ్రూమ్ అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు నడవడానికి? గుట్ల గోపుల కళ్ళున్నాయి, ఏ కనిపించట్లేదా? దొబ్బయ్యా? టీవీ ప్లాస్మా అయితే మాత్రం ఏం లాభం? అందులో పిక్చర్ ట్యూబ్ పోయాక కళ్ళు గుడ్లగోబ కళ్ళంతుంటే ఏం లాభం? అందులో కరెంటు పోయాక. అంటే మీకు కళ్ళు కనిపించవా? నా కళ్ళు మీకు కనపడతాయేమో గాని, మీరు గాని మీ కళ్ళు గాని, ఆ రోడ్డు, ఆ మనుషులు, ఆ ఆటోలు ఏవీ నా కళ్ళకు కనిపించవు. అయ్యయ్యో, ఐటెక్స్ కార్డుకు అడ్వర్టైజ్మెంట్ పనికొచ్చే కళ్ళు
ఆ కళ్ళకి కాంతి లేదంటే ఛా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అండి? పెద్దగా ఏం జరగలేదులేండి. ఆయన చూపు లేనప్పుడు ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి రావటం ఎందుకండి? లేదండి, ఫ్రెండ్స్తో వచ్చాను. వాళ్ళంతా ఆ టెంపుల్ దగ్గర ఉన్నారు. అటు సముద్రం ఉందండి, టెంపుల్ ఇటు ఉంది. రండి, నేను తీసుకెళ్తాను. రేయ్, ఆగు, ఆగు. మీకు శ్రమిస్తున్నారు. పర్లేదండి, వెళ్ళు. చూసిరండి. ఓ సారీ, మీరు చూడలేరు కదా. ఏంటి ఇది అర్చన? ఏం ఫ్రెండ్స్ అండి మీరు? అరే, కళ్ళు కనిపించినామని అలా ఒంటరిగా వదిలేస్తారా? అసలు మీరు లేడీసేనా? మీకు హార్ట్స్ ఉన్నాయా? లేవని కాదు, ఒకసారి వీలు చూసుకుని చిరంజీవి గారిని కలవండి. దేనికండి? ఆయన ఐ బ్యాంక్ ద్వారా మీకు 2 ఐస్ ఇప్పిస్తారని. ఓ, జాగ్రత్త అండి. థ్యాంక్స్ అండి. ఉంటాను. నీకైస్ పెట్టింది కాసుది. పోలీస్ కమిషనర్ కూతురు అయ్యుండి పోలీసు వాడిని ఫుల్ చేస్తావా? ఈ గొడవంతా ఇతని ద్వారా డాడీకి తెలిస్తే నన్ను లాకప్ డెత్ చేస్తారు. అందుకే ఈ డ్రామా. చల్ తీతి 2000 తీ.